నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సెప్టెంబర్ 3న నైపుణ్య గణన సర్వే, మంగళగిరిలో ప్రయోగాత్మక నిర్వహణకు కసరత్తు. అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరం. మహిళలకు ఉచిత బస్సుపై కమిటీ నివేదికపై నేడు సీఎం సమీక్ష. సీమ జిల్లాల్లో భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వాగులు, వజ్రకరూరులో ఇళ్లలోకి వరద నీరు చేరి జనం అవస్థలు. అనంతపురం జిల్లా వంగనూరులో రోడ్డు ప్రమాదం, కారును ఢీకొన్న లారీ, 3 దుర్మరణం. స్పామ్ కాల్స్, మెసేజ్ల అడ్డుకట్టకు ట్రాయ్ చర్యలు. సెప్టెంబర్ 1 నుంచి అనుమతి లేని వాటి నిలిపివేతకు ఆదేశం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు వద్ద జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. కడప నుంచి తాడిపత్రి వస్తున్న కారును వంగనూరు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. మృతులు 3 తాడిపత్రి మండలం గద్దరగుట్టపల్లికి చెందిన ప్రతాపరెడ్డి, ప్రమీల, వెంకటలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల మండలాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఉండబండ, ఆరుకొట్టాల, పెంచులపాడు, ఛాయపురంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బూదగవి వంకమరువ పారుతోంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ఉరవకొండ, ఉండబండ, విడపనకల్లు, గడేకల్లు, పొలికి, పెంచులపాడు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వజ్రకరూరులోని కురువ వీధిలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరమని అధికారుల కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రతి నెల ఆర్టీసీకి 250 నుంచి 260 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. నివేదికపై నేటి సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిపుణుల కమిటీ నివేదిక సిద్దమైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అన్ని సమకూరాక ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని, లేకపోతే చాలీ చాలని బస్సులతో ఇబ్బందులు ఎదురవ్వచ్చని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత ప్రయాణంపై చేసిన అధ్యయనం వివరాలు తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,000 బస్సులున్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1,480 కొత్త బస్సులు కొనగా వీటిలో ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని డిపోలకు చేరుతున్నాయి. అయితే జగన్ ప్రభుత్వంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనలేదు. ఇప్పుడు తీసుకుంటున్న కొత్త బస్సులన్నీ వాటి స్థానంలో సర్దుబాటు చేస్తున్నవే. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2000 కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెలా వచ్చే రాబడిలో 25% అంటే దాదాపు 125 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన 125 నుంచి 135 కోట్లను అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన రవాణా శాఖపై కూడా సీఎం చంద్రబాబు నేడు సమీక్షించనున్నారు. అలాగే రాష్ట్రాల సరిహద్దుల్లో తొలగించిన 16 చెక్పోస్టులను తిరిగి కొనసాగించాలని వస్తున్న డిమాండ్లపైన చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతించిన ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బంది బదిలీలకు కూడా పచ్చజెండా ఊపింది. ఈ నెల 19 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఏపీ ఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఉద్యోగి జూలై 31 నాటికి ఒకే చోట 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటే బదిలీ వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపారు. బదిలీల కోసం నిర్దేశిత యూనిట్లలో ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జోనల్ క్యాడర్ స్ట్రెంత్కు లోబడి బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరైతే క్యాడర్ స్ట్రెంత్పై ఇతర జోన్లలో విధులు నిర్వహిస్తున్నారో వారికి బదిలీలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. గతంలో బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్న వారు ఇప్పుడు అవసరం లేదని భావిస్తే దరఖాస్తును రద్దు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సూచించారు. బదిలీలకు అవకాశం ఇవ్వడంపై ఏపీ ఎస్ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు ఆర్థిక శాఖ విస్తృత మథనం చేపట్టింది. ఇప్పటికే 2 సార్లు ఓటానొకన్ బడ్జెట్ తీసుకున్న ప్రభుత్వం నవంబర్లోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు అన్ని శాఖలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా ప్రతిపాదనలు సేకరిస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదించింది. తొలి 4 నెలల కాలానికే ఆ బడ్జెట్ ఆమోదించగా ఆ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక లోటుపాట్లు మొత్తం క్రోడీకరించేందుకే ఎక్కువ సమయం తీసుకోవడంతో మరోసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తీసుకున్నారు. ఆగస్టు నుంచి మరో 4 నెలల పాటు ఇది అమల్లో ఉండనుంది. అయితే నవంబర్ నెలాఖరులోపు మాత్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఆర్థిక శాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ తయారీ కోసం ప్రభుత్వ శాఖల నుంచి ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి విధి విధానాలు, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అవసరమైన సమాచారంపై చర్చించేందుకు ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ప్రస్తుతం వివిధ శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. సోమ, మంగళవారాల్లో దాదాపు 19 ప్రభుత్వ శాఖలతో చర్చించారు. నేడు కీలకమైన జలవనరులు, రహదారులు, పంచాయతీరాజ్ శాఖలతో సమీక్షించనున్నారు. ఇక్కడ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులతోనూ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇప్పుడు ప్రకటనలు. చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. ఫ్యామిలీ ఖర్చులకని రోహిత్ చదువుకు వేసిన ఎఫ్డీని బ్రేక్ చేశా. అలానే తన డాక్టర్ కళని కూడా. అదే నువ్వు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఇలా జరిగేదే కాదు. PolicyBazaar.com లో 1 కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నెలకి 430 రూపాయల నుండి ప్రారంభం. లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణనను సెప్టెంబర్ 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. సర్వేకు వినియోగించే యాప్ రూపకల్పన దాదాపుగా పూర్తయింది. సర్వేతో పాటు అభ్యర్థులు నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత వెబ్సైట్ను అందుబాటులో ఉంచితే కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు.
నైపుణ్య గణనను సెప్టెంబర్ 3న మంగళగిరిలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. దీంతో పాటు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ద్వారా సమాచారం సేకరించి విశ్లేషణ చేసేందుకు దాదాపు 8 నెలల సమయం పడుతుందని నైపుణ్యాభివృద్ధి సంస్థ అంచనా వేసింది. ఈ సర్వేకు ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం నుంచి 6 చొప్పున ఉద్యోగులను వినియోగించనున్నారు. వీరికి ఈ నెల 23, 24, 30, 31న 2 విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణానంతరం వీరు ఇంటింటికి వెళ్లి ట్యాబుల్లో సమాచారం సేకరిస్తారు. 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు. సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి పీఎఫ్ ఖాతాలు, అసంఘటిత రంగంలో ఉంటే ఈశ్రమ్ ద్వారా వివరాలు తీసుకోనున్నారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం దాదాపు 20 ఏళ్ల పాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరికి ఏ డొమైన్లో నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తించిన అనంతరం నైపుణ్య కళాశాలలు, హబ్లు, కొత్తగా కళాశాలలు, వర్సిటీల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్లు ఇస్తారు. ఎలాంటి నైపుణ్యాలు కావాలో కంపెనీల నుంచి సైతం వివరాలు తీసుకుంటారు. వాటికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఆయా కంపెనీలకు అనుసంధానం చేస్తారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, కేంద్ర ప్రభుత్వ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సేవల్ని కూడా శిక్షణలకు వినియోగించుకోనున్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ప్రతిఫలంగా పొందిన రిటర్నబుల్ ప్లాట్లు 5 ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. సాంకేతిక సమస్యల పేరిట వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు మోకాలడ్డింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేశారు. అదనపు సిబ్బందిని సైతం నియమించడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించింది. వాటిల్లో కొందరు రిజిస్ట్రేషన్ చేయించుకోగా మరికొందరు వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో వారంతా ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిఆర్డీఏ అధికారులు సాంకేతిక కారణాల్ని సాకుగా చూపి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఇబ్బందులు పెట్టినట్లు రైతులు వాపోయారు. రిజిస్ట్రేషన్ల కోసం తీసుకొచ్చిన కార్డు 2.0 విధానంతో రైతుల సమస్యలు రెట్టింపయ్యాయి. భూమికి సంబంధించిన పత్రాలు, అసలు డాక్యుమెంటు ఉండాలన్న షరతులతో గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. భూముల్ని రైతులు సమీకరణలో ఇవ్వడంతో రెవెన్యూ కార్యాలయాల్లో వాటికి సంబంధించిన రికార్డుల్ని అప్గ్రేడ్ చేయలేదు. దీంతో డిజిటల్ సంతకాలు, సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాల్లో సరిచేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటు సిఆర్డీఏ కార్యాలయాలు, అటు తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సరళతరం చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఆర్ చూపండి, అడంగులు ఎక్కేయాల్సిన అడంగులు రిజిస్ట్రేషన్ అనే వాళ్ళు ఎంఆర్ఆర్ చూపైతేనో మ్యాక్సిమం 10,000 అండి. అక్కడ డబ్బులు చదివించుకోవాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే మళ్ళీ డబ్బులు. ఈ డబ్బులు ఇచ్చుకున్నా కానీ ఎన్ని చేసినా కానీ మినిమం 4 రోజులు పెట్టేదండి రిజిస్ట్రేషన్ చేయాలంటే. అటువంటిది అసలు అడంగులతో పని లేకుండా రైతులు కనుక రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి ఆఫీసు పోయిన తక్షణమే రిజిస్ట్రేషన్ అవుతుందండి. మొన్న అడిషనల్ కమిషనర్ గారు కూడా ఆఫీస్కి వచ్చారు. ఏమంటే మా ఎల్ఏలో పడ్డ ప్లాట్లు ఉన్నాయి, రైతులు కౌలు ఉన్నాయి అని చెప్తే మీ మొత్తం పరిష్కారం చేస్తాము, మీకు ఎల్ఏలో పడ్డ ప్లాట్లు కూడా 100 రోజుల్లో మీకు పరిష్కారం చేస్తామన్నారండి. రాజధాని సిఆర్డీఏ ప్రాంతంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లన్నీ పాత విధానంగా సరిచేయమని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే గ్రామాల్లో ఇంకా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకోకుండా ఇంకా ఉన్నారో వాళ్ళన్నిటిలో కూడా యూనిట్లు మళ్ళీ ఆ గ్రామ పరిధిలోనే మళ్ళీ ప్రారంభం చేయండి. అంతకుముందు ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో ఆ యూనిట్లన్నీ ప్రారంభం చేయండి అని చెప్పడం ప్రజా పరిపాలన రైతుల వద్దకే, ప్రజల వద్దకే చేరిందని అనటానికి ఇది ఒక నిదర్శనం అండి. గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం అనంతవరం, తుళ్లూరు, మందడం, మంగళగిరిలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎత్తివేసి సిబ్బందిని కుదించింది. అలాగే రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి పత్రాల్ని సరిచూసుకోవాలన్న నిబంధన ప్రతిబంధకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిబంధనను తొలగించింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లుగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో 15,000 రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండడంతో వాటిని 100 రోజుల్లో పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని సైతం ప్రభుత్వం కేటాయించింది. 2019 నుంచి 24 వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రైతుల్ని రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని రిజిస్ట్రేషన్స్ ప్రక్రియలో అనేకమైనటువంటి అవంతరాలను అడ్డుపెట్టి రైతుల్ని ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు
ప్రభుత్వం మారిన తర్వాత వారికి భూముల్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలనే యొక్క ఆ రోజు ఎలాంటి నిబంధనలు పెట్టిందో అదే నిబంధనలు ఇప్పుడు 2024లో కూడా కొనసాగిస్తూ రైతులకు పిలుపునివ్వడంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఊపందుకొని మరి రాజధాని రైతులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి సిఆర్డీ అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఉన్నటువంటి ఆ రిటర్నబుల్ ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలియజేస్తాం. ప్రస్తుతం తుళ్లూరు, మందడంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా వీటికి తోడు మరికొన్ని గ్రామాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన నిధులను ఓ వ్యక్తి దారి మళ్లించారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కెనరా బ్యాంకులో మల్లికార్జునపల్లికి చెందిన 25 సంఘాల మహిళలు ప్రతి నెల రుణాలు చెల్లిస్తున్నారు. ఆ నిధులు కొన్ని నెలలుగా సంఘాల ఖాతాలు జమ కాకపోవడంతో వెలుగు అధికారులు విచారణ చేపట్టారు. ఎర్రిస్వామి అనే వ్యక్తి డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా దారి మళ్లించాడని తేలినట్లు మహిళలు తెలిపారు. ఆగ్రహించిన మహిళలు, రైతులు బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు ఎర్రిస్వామితో కుమ్మక్కై సుమారు ₹1 కోటి కాజేశారని మహిళలు ఆరోపించారు. మా ఊర్లో 22 సంఘాలు కూడా తిన్నాడు. మాకు మీరు న్యాయం చేస్తారని మేము మీడియా దగ్గరికి వచ్చినాము. మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. లేకపోతే ₹1 కోటి దాకా వచ్చినాము. బ్యాంక్ వాళ్ళు కూడా ఎట్లా ఇచ్చి అన్ని డబ్బులు మాకు సంతకం లేకుంటే హీరో మనిషిని చుట్టుకుంటే డబ్బులు ఎన్ని డబ్బులు వాళ్ళు ఎట్లా ఇచ్చింటారు. తెలియని వాళ్ళతో సంతకాలు ముందు సంతకాలు తీసుకుని అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని వేరే వాళ్ళు ఆ టైం చేసుకుంటారు. బ్యాంక్ లో కార్డు లోన్ ఇప్పిస్తారని ₹1,00,000 ఫ్రాడ్ చేసినారు. ఇలా సంఘాల డబ్బులు వెలుగు సంఘాలకి మొత్తం అన్ని 2.5 కోట్లు, ఈ రైతులు 2 కోట్లు, మొత్తం 6 కోట్లు ఫ్రాడ్ చేసి బ్యాంకు వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు. రోజు 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మా ఊళ్ళంతా మేము అంతా తిరుగుతూ పట్టించుకుంటూనే ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చేనేత రంగానికి స్వర్ణయుగం వచ్చిందని మంత్రి సవిత అన్నారు. విజయవాడలోని మేరీ స్టెల్లా ఆడిటోరియంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చేనేత వస్త్ర ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆమె సందర్శించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా నేతన్నలకు ఆర్థిక మేలు జరిగేందుకే వస్త్ర ప్రదర్శన నిర్వహించామన్నారు. 14 రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు ₹2 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. చేనేతలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. 7వ తారీఖున 14 రోజులు పూర్తి అయిపోయింది. ఈ రోజు చివరి రోజున ఇక్కడ ఫ్యాషన్ డిజైన్ కూడా ఏర్పాటు చేశాం. నిజంగా వాళ్ళలో చాలా నూతన ఉత్సాహం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు చేనేతలకు. ఎందుకంటే అక్కడ మేము మార్కెటింగ్ చేసుకునే చాలా ఇబ్బంది పడుతున్నాం. గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ రావడం వల్ల బాగా సేల్స్ అయ్యాయి. ఒక రోజుకి సుమారుగా 17 లక్షల నుంచి 20 లక్షల టర్న్ ఓవర్ కూడా జరిగింది. ఈ 14 రోజుల్లో సుమారుగా ₹2 కోట్ల టర్న్ ఓవర్ కూడా జరిగింది. చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు. అదే విధంగా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాం. ఇలాగే ఎగ్జిబిషన్స్ మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా 14 నుంచి 19లో ఏ విధంగా అయితే చేనేతలు స్వర్ణయుగంగా భావించారో మళ్ళీ వాళ్ళకు పూర్వ వైభవం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళకు కావాల్సిన ముడి సరుకులు కావచ్చు, GST మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాం. అదే విధంగా యానం పైన సబ్సిడీ కావచ్చు, గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అందజేస్తూ చేనేతలకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. భారత్, మలేషియా తమ సంబంధాల్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉన్నతీకరించాయి. ప్రధాని మోదీ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో విస్తృత చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి భారత్కు వచ్చిన మలేషియా ప్రధానితో మోదీ విస్తృత చర్చలు జరిపారు. మహతీర్ మొహమ్మద్ ప్రభుత్వ హయాంలో కొంత ఒత్తిడికి గురైన ఇరు దేశాల సంబంధాలు పునరుద్ధరించడంపై ఇద్దరు నేతలు దృష్టి సారించారు. ఇరుపక్షాల మధ్య మొత్తం 8 ఒప్పందాలు కుదిరాయి. మలేషియాలో భారతీయ కార్మికుల నియామకాన్ని మరింతగా ప్రోత్సహించడం, వారి ప్రయోజనాల పరిరక్షణ ఒప్పందం కుదిరింది. డిజిటలైజేషన్, రక్షణ రంగం, భద్రత, సెమీకండక్టర్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చల్లో ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇద్దరు ప్రధానులు తీవ్రవాదాన్ని ఖండించారు. ఏ దేశమూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి కలిసి పనిచేయాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియా నుంచి భారత్కు గతేడాది $5 బిలియన్ విలువైన పెట్టుబడులు వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుపక్షాలు తమ జాతీయ కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రారంభించాయని చెప్పారు.
మిత్రపక్షాలైన జేడీయూ టీడీపీల మద్దతు లేకుండా నడవలేని స్థితిలో ఉన్న మైనారిటీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడో రేపో కూలిపోతుందని పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతిని పురస్కరించుకుని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఇండియా కూటమి తగిన సమాధానమిచ్చిందని, ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేసిందని ఖర్గే గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు, శివసేన, యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ హాజరయ్యారు. 234 లోక్సభ స్థానాలను గెలుచుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరుతున్న పార్టీల సంఖ్య పెరగడం వల్ల బీజేపీ రాజకీయ ప్రణాళికలు దెబ్బతిన్నాయని ఖర్గే నొక్కి చెప్పారు. బీజేపీకి మెజార్టీ మార్కు ఉన్నప్పుడు ఇలాంటి సంప్రదింపులు లేకుండానే చట్టాలను ఆమోదించారని ఖర్గే విమర్శించారు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమి బలపడుతుండటంతో ఆ పరిస్థితి మారిందని చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024 వంటి ప్రతిపాదిత చట్టాలను తదుపరి పరిశీలన కోసం జేపీసీకి సిఫారసు చేయాల్సి రావడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ అనే 2 కాళ్లపై ఉందని ఎద్దేవా చేశారు. ఆ 2 కాళ్లు పోతే మోదీ ప్రభుత్వం నడవలేదన్నారు. మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు స్పామ్ కాల్స్ సందేశాలపై ఉక్కుపాదం మోపాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ టెలికాం సంస్థలను ఆదేశించింది. అనధికారికంగా పంపించే యూఆర్ఎల్లు, ఓటీటీ లింకులు, కాల్బ్యాక్ నంబర్లను సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 140 సిరీస్తో ప్రారంభమై టెలి మార్కెటింగ్ కాల్స్ను బ్లాక్ చైన్ సాయంతో పనిచేసే డీఎల్టీ సాంకేతికతకు మార్చాలని టెలికాం కంపెనీలకు సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30ని గడువుగా నిర్దేశించింది. మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ట్రాయ్ తెలిపింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నవంబర్ 1 నుంచి పూర్తిగా తిరస్కరించాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ప్రపంచ దేశాల్లో కలవరం సృష్టిస్తున్న మంకీపాక్స్ వ్యాధి మరో కోవిడ్గా మారదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. మంకీపాక్స్ వ్యాప్తిని నియంత్రించొచ్చని WHO తెలిపింది. అయితే ఈ వ్యాధి నియంత్రణ, నిర్మూలనపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని WHO అధికారి హాన్స్ క్లూగే తెలిపారు. ఈ వైరస్ను నియంత్రిస్తామా లేదా మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచానికి ఇది మరో పరీక్షగా హాన్స్ హెచ్చరించారు. మరోవైపు మంకీపాక్స్పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో బెడ్లను రిజర్వ్ చేయడంతో పాటు ప్రధాన ల్యాబ్లను అప్రమత్తం చేసింది. వ్యాధి నిర్ధారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో రోగులకు ఐసోలేషన్ వార్డులను అందుబాటులో ఉంచింది. మంకీపాక్స్ రోగులకు చికిత్స అందించేందుకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. మంకీపాక్స్పై పూర్తి స్థాయి అప్రమత్తతతో ఉండాలని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. అధిక బరువు కారణంగా ఒలింపిక్స్లో అనర్హత వేటుపడిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆమె సోదరి బబితా ఫోగాట్తో తలపడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వినేష్ ఫోగాట్ ఏ పార్టీలో చేరేది స్పష్టత రావాల్సి ఉందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్టార్ రెజ్లర్లు తలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ను తన సోదరి బబితా ఫోగాట్ పై పోటీ చేయించేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాబోనని గతంలోనే వినేష్ ఫోగాట్ ప్రకటించినప్పటికీ ఆమెను కొన్ని రాజకీయ పార్టీలు సంప్రదించినట్లు సమాచారం. రాజకీయాలకు దూరంగా ఉండాలని, గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ పార్టీలో చేరేది మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదని ఫోగాట్ కుటుంబానికి అత్యంత సన్నిహిత వర్గాలంటున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఇటీవల వినేష్ ఫోగాట్ స్వదేశానికి చేరుకున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. ఊరేగింపులోనూ పాల్గొన్నారు. గతంలోనూ దీపిందర్ హుడా వినేష్ ను రాజ్యసభకు పంపాలని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ లో చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేష్ సోదరి బబితా ఫోగాట్ 2019లో బీజేపీలో చేరారు. దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఆమెకు కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా కథనాలు నిజమైతే ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫోగాట్ సిస్టర్స్ మధ్య పోరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అంతేగాక మరో రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అనేక రంగాల్లో రోబోల వినియోగం పెరుగుతోంది. హోటళ్లలో ఫుడ్ను సర్వే చేయడం, పాఠశాలలో పాఠాలు చెప్పడం దగ్గర నుంచి ఆసుపత్రుల్లో వైద్యులకు, పేషెంట్లకు సహాయం చేసే రోబోలు కూడా వచ్చేశాయి. పక్షవాతం నుంచి కోలుకుంటున్న రోగులకు వ్యాయామం చేయించే కోచ్ రోబోలను పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు. వీటి వల్ల రోగులకు ఫిజియోథెరపిస్ట్ అవసరం కొంతమేరకు తగ్గడమే కాక ఖర్చు కలిసొస్తుందని చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం బారిన పడి కోలుకుంటున్న వారికి రోబోలు ఉపశమనం కలిగిస్తున్నాయి. వారితో నాడీ, కండరాల సంబంధిత వ్యాయామాల్ని చేయిస్తూ త్వరగా కోలుకునేలా చేయనున్నాయి. ఈ మేరకు రోబోల ట్రయల్స్ ను ఎడిన్బర్గ్ నేషనల్ రోబోటోరియంలో విటలైజ్ అనే శాస్త్రవేత్తల బృందం నిర్వహిస్తోంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCIను తయారు చేసి దాన్ని స్ట్రోక్ కు గురైన ఓ రోగి తలభాగంలో అమర్చి టెస్టింగ్ చేస్తున్నారు. ఈ BCI అభివృద్ధి దశలోనే ఆస్ట్రియాలో 16 మంది స్ట్రోక్ పేషెంట్లపై పరీక్షించారు. పేషెంట్లు బలహీనంగా మారిన తమ అవయవాల కదలికల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఫిజియోథెరపిస్టుల సాయం తప్పనిసరి. అయితే కొన్నాళ్ల తర్వాత వారు స్వీయ వ్యాయామం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రోబోలు ఎంతో ఉపయోగపడనున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కంప్యూటర్తో వైర్లెస్ గా కనెక్ట్ అయి ఉండే BCI అనే పరికరాన్ని రోగి తలకు అమరుస్తారు. రోగి మెదడులోని సిగ్నల్స్ ను BCI గుర్తిస్తుంది. వాటిని సేకరించి కోడ్ చేసి అవయవాలకు మెదడిచ్చే ఆదేశాల్ని పసిగడుతుంది. సైనోసోయిడల్ రిథంలు, ఫ్రీక్వెన్సీల ద్వారా ఆ పనిని పూర్తి చేస్తుంది. ఆ సిగ్నల్స్ ను రోబోకు చేరవేస్తుంది. ఫలితంగా రోగి కదిపే అవయవాల్ని రోబో కూడా కదిలిస్తుంది. రోబోను తామెలా నియంత్రిస్తున్నామో రోగులు గ్రహించడం వల్ల వారిపై వారికి నియంత్రణ వస్తుందని, భాగస్వామితో కలిసి ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాక ఈ రోబోలు రోగి సామర్థ్యాన్ని బట్టి ప్రేరణ, ఫీడ్బ్యాక్లను కూడా ఇస్తుంది. ఇది రోగికి మరింత సపోర్ట్ ఇస్తుంది. ఈ ట్రయల్స్ కు ప్రస్తుతం తక్కువ ఖర్చుతో కూడుకుని ఉండే అకాడమిక్ ఇన్స్టిట్యూట్ లో వాడే నావో రోబోల్ని వినియోగిస్తున్నారు.